నమస్కారం. చాలా సంతోషంగా ఉంది దట్ మన ఫిల్మ్ రజాకర్ ఇది ఫిల్మ్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఉంది. అండ్ నేను ఈ ఫిల్మ్ నా లోపల ఉన్న దేశభక్తుడు కోసం చేశాడు. సో ఐమ్ రియలీ ఆనర్డ్ టు ప్లే ది ఎక్స్టెండెడ్ క్యామియో ఇన్ రజాకర్. ఇది ఒక మన చరిత్ర గురించి మన ఇతిహాసం గురించి ఉంది. ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయింది. అందరూ బాగా చేశారు, అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. చూడండి. అండ్ భారత్ మాతా కీ జై. భారత పౌరుల తెప్పించడానికి గతంలో జరిగిన మానవ హోమాన్ని చరిత్రను చిత్రరూపంలో ఈ రజాకర్ సినిమా రూపంలో రజాకర్ నుండి సూపర్ అండి. వెళ్ళిన వాళ్ళు ఏడవకుండా రారు, గూస్ బంప్స్ లేకుండా రారు. క్లైమాక్స్ లో మీరు చూస్తున్నారు ముందు రెస్పాన్స్ అందరినీ ఏడిపిస్తుంది, మన దేశభక్తిని బయటికి తీసుకొస్తుంది సినిమా. నేనైతే సినిమాలో 100 సార్లు ఏడ్చేసి ఉంటాను. మన హైదరాబాద్ లో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. అండ్ చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ సినిమాను ఒక్కసారి చూస్తే చాలు. మన పూర్వీకులు మన కోసం ఎంత త్యాగాలు చేశారు, మనం ఇంత సుఖంగా ఎందుకు బతుకుతున్నాం అనేది వాళ్ళు చేసిన త్యాగాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా చూడండి. యాక్చువల్లీ ఒక 5% చూపించాము, మొత్తం చూపించే అవకాశం దొరకలేదు. ఎందుకంటే సినిమాకి టైం లిమిటేషన్స్ ఉన్నాయని. మొత్తం చూపించాలంటే ఒక 20 పాటలు తీయాలండి. మూవీ చాలా బాగుందండి. మా డైరెక్టర్ మా చిన్ననాటి స్నేహితు కూడా మాకు చాలా గర్వంగా ఉంది. మన చరిత్రను మళ్ళీ ఒకసారి తలుచుకున్నట్టుగా ఉంది. చాలా బాగుందండి. చాలా బాధాకరంగా ఉన్నాయండి. చాలా సంఘటనలు అలా ఉన్నాయి. అసలు అప్పుడు వాళ్ళు ఎలా భరించారో, అసలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అసలు చాలా దారుణంగా సిచ్యువేషన్స్ నుంచి మనం ఇక్కడ వరకు వచ్చాము. సత్యనారాయణ నా చిన్ననాటి ఫ్రెండ్ అండి. తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ప్రతి మనిషికి కూడా ఆ ప్రాంత చరిత్ర అనేది తెలవాలి. కానీ ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 అనుకుంటారు మన దగ్గర వాళ్ళు. ఎవరికి కూడా సెప్టెంబర్ 17 యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు. ఇది తెలియజెప్పినటువంటి వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు అవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా రజాకార్ల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులందరికీ కూడా నా యొక్క జోహార్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.